ఒకవైపు భారత్తో యుద్ధానికి సిద్ధమని పాకిస్తాన్ నేతలు, పాకిస్తాన్ ఆర్మీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది అందరికీ తెలుసు. అక్కడ చాలా పేదరికం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన పరిస్థితుల్లో అక్కడ సంక్షోభం మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్మీకి మాత్రమే ఆహారము, మంచినీళ్లు అందుతున్నాయట. 3 పూటలకు కూడా పేదవాళ్ళు, సామాన్యులు తినే అవకాశం లేదు అనేది జరుగుతోన్న ప్రచారం. అండ్ పాక్ మీడియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అంటే ఆఫ్రికా లాంటి సంక్షోభం పాకిస్తాన్లో రాబోతోందా? పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుందా? అంటే ఎంజీ రావు గారు ఏం చెప్తారు? మామూలుగానే పాకిస్తాన్ అంటే అందరికీ తెలుసు, అక్కడ ఫుడ్ ఉండదు తినే చాలామందికి. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయట. ప్రపంచంలో సహారా డిజర్ట్ అండి, ఈ సహారా డిజర్ట్ దక్షిణ ప్రాంతంలో సాహెల్ రీజన్ అంటారన్నమాట, సబ్ సహారన్ రీజన్ అంటారు. ఇక్కడ ఉన్న ఉగాండా, సొమాలియా, ఈ కంట్రీలన్నీ ఉంటాయన్నమాట. ఈ పరిస్థితే ఇప్పుడు పాకిస్తాన్లో కనపడుతుంది. భారతదేశం సింధు నది నీటిని ఆపేసింది, నిలిపివేసింది ఆ ఒప్పందాన్ని, 1960 ఒప్పందాన్ని. ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన వెంటనే ఈ బాగ్లీహార్ అని సింధు నది కొన్ని సలాల్ డ్యామ్ అని ఉందన్నమాట, ఆ డ్యామ్ను క్లోజ్ చేసేటప్పటికి సింధు నది నుంచి వాటర్ కింద వెళ్ళడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ అనేది థార్ డిజర్ట్ పక్కన ఉంటుంది. థార్ డిజర్ట్ అంటే కొంచెం ఎడారి ప్రాంతం. ఇప్పుడు చూడండి, భారతదేశంలో మే నెల, ఇది కూడా ఋతుపవన ప్రాంతం, ఎక్కడికక్కడ కరువు ప్రాంతం అనమాట. ఇంత దారుణమైన పరిస్థితుల్లో అసలు ఉన్న నీరు కూడా సింధు నది నుంచి వెళ్ళడం లేదు. ఇదే పరిస్థితుల్లో ఇంకొకటి ఏంటి, యుద్ధం నెత్తి మీద ఉంది. భారత్ ఏ టైంలో అటాక్ చేస్తుంది అని ఒక భయం అనేది పాకిస్తాన్లో వచ్చేసింది. అందుకనే ఈ పీఓకే రీజన్ నుంచి కరాచీ వరకే కొన్ని నెల రోజులకి సరిపడా తిండి, నీళ్లు నిల్వ చేసుకోండి అని ప్రజలకు చెప్తుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆర్మీ తన 5-6 లక్షల ఆర్మీని, పారామిలిటరీలు కూడా ఒకవేళ యుద్ధం వస్తే తిండి గింజలు ఉండాలి కదా, అందుకనే ఉన్న నీటిని, ఆహార ధాన్యాలని ఆర్మీ కోసం నిల్వ చేస్తున్నారు. దీంతో ఏమవుతుంది, ఈ 25 కోట్ల మంది ప్రజలకి నీళ్లు లేవు, అదేవిధంగా వీళ్ళకి ఆహార ధాన్యాలు లేవు. ఇంతేకాదు, ఈ సింధు నది నీరే పాకిస్తాన్లో 80% వ్యవసాయానికి ఆధారం, 80% వ్యవసాయ ప్రాంతానికి. 2 మంచినీళ్ళు అన్నీ సింధు నది ఉపనదుల నుంచి వెళ్ళాలి, చేనాబ్, రావి, జీలం ఈ నదుల నుంచి వెళ్ళాలి. ఇది ఒకటి. సో ఈ నీటిని ఇప్పుడు ఇండియా ఆపేస్తుంది. వచ్చే వర్షాకాలంలో ఫ్లడ్స్ రాబోతున్నాయి. సో ఈ పరిస్థితులు యుద్ధం వస్తే ఎలా? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నీటిని ఆపేస్తే జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులకి నీళ్లు లేవు, అంటే జల విద్యుత్ శక్తి లేదు. విద్యుత్ శక్తి లేకపోతే పట్టణాల్లో కరెంట్ లేదు, ఏమీ లేదు. హాస్పిటల్స్ నుంచి ఇండస్ట్రీస్కి కరెంట్ లేదు. ఇది ఒక ఇది. 2 ఆహార ధాన్యాలు, ఈ పంట అంతా నాశనం అయ్యే పరిస్థితి ఉంది ఏదైనా భూమి ఉంటే. ఈ పరిస్థితి ఇప్పుడు నీళ్ళు లేవు, ఆపేసింది కాబట్టి. సో ఇది పరిస్థితి. సో ఆహార ధాన్యాలన్నీ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకు ఒకటి కనిపిస్తుంది. అక్కడ ఆఫ్రికాలో UNAID అని ఐక్యరాజ్య సమితి ఒక ఫుడ్ ఆహార పథకం ఉంటుంది. అది ప్రపంచంలో అన్ని దేశాల నుంచి పోగేసుకెళ్ళి, అమెరికా లాంటి భారతదేశం నుంచి పోగేసుకెళ్ళి అక్కడ నిరుపేదలకు ఇస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఆర్మీ ఏం చేస్తా అంటే, వచ్చే వాటిని అన్నీ తాను మిగిల్చుకున్నాక ప్రజలకు ఎత్తది. ఇదే పరిస్థితి, ఆఫ్రికా లాంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో వచ్చేసింది. అసలే దుర్భరమంతా ఆండవిస్తుంది. సో ఉన్నాయని ఆర్మీకి అన్ని వాళ్ళ సకల భోజనాలు అయిన తర్వాత ప్రజలకి వెళ్తాయి. సో వీళ్ళ నీళ్ళు అయిన తర్వాత ప్రజలకు వచ్చిన ఫోటో ఇది. అంటే పాక్ ఆర్మీ యుద్ధానికి సిద్ధమని ప్రకటించుకున్న పరిస్థితుల్లో చూసారా మీరు? అంటే వాళ్ళంతా పంచభక్ష పరమాన్నం అంటారు కదా, అన్ని రకాల విందు ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు చూడండి, ఇక్కడ వాటర్ లేక ఇబ్బందికర పరిస్థితులు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ వాళ్ళకేమో ఆర్మీకి మాత్రమే ఆ వెహికల్స్ లో వాటర్ కానీ ఫుడ్ కానీ వెళ్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇగో తిండి లేక చాలా దారుణమైన పరిస్థితులు. అసలే పాకిస్తాన్కి అప్పులు పుట్టడం లేదు. ఇదే టైంలో వాళ్ళు ఏదో పహల్గామ్తో భారతదేశాన్ని ఏదో చేసేద్దామంటే అది రివర్స్ అయ్యి వీళ్ళ పతనానికి, అసలు పతనావస్థలు ఇంకా పతనావస్థానికి దారితీస్తుంది అనమాట. అందువల్ల బెగ్గర్లు ఎగుమతి చేసి ఆదేశంగా తయారైపోయింది. వచ్చే వర్షాకాలం ఋతుపవనాలు వస్తాయి, వర్షానికి నీళ్ళు రావాలంటే పంటలకి నీళ్ళు రావు. సో దీంతో ఏమవుతుందంటేనండి, ఈ నీళ్ళన్నీ ఉన్న ఆహారాన్ని ఆర్మీ పట్టిపోద్దు. ఇప్పుడు ఆర్మీ సర్వాధికారాలు ఉన్న దానికి ప్రధానమంత్రి చెప్పిన వినరు వాళ్ళు. ఇప్పుడు భారతదేశం కాదు, ప్రజాస్వామ్య దేశం. సో ప్రజల్ని ఎవరో పట్టించుకోరు. ఈ స్థితిలో వచ్చే ఋతుపవనాలకి అసలు పంటలే ఉండవు. ఈ పంజాబ్, సింధు ప్రాంతాలకి ఎడారి, ఋతుపవనాలు వచ్చే వర్షాధారం, అక్కడ వర్షం ఎక్కువ ఉండదు, వర్షాధారంగా వ్యవసాయం ఉండదు. కంపల్సరీ సింధు నది రావాల్సిందే. సింధు నది భారతదేశం ఆపేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ప్రజలు తిరగబడ్డం.
ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్మీకి వ్యతిరేకంగా వీళ్ళు తిరగబాటు అనేది నిశ్చయం. పాకిస్తాన్ విడిపోవడానికి ఈ సింధు నది జలాలను మోపడం అంటే ఏంటి, భారతదేశం యుద్ధం చేయకుండానే యుద్ధాన్ని ప్రకటించడం అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉంది, ప్రజలు చితుకుపోతున్నారు, ప్రజలకి నీళ్ళు ఆపేసింది భారతదేశం అండి. ఇప్పుడు ఇందిరాగాంధీ కానీ, వాజ్పేయి గారు కానీ, రాజీవ్ గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఎవ్వరూ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. నెహ్రూ గారికి ఇచ్చింది ఈవెన్ ఎవ్వరూ ఆపలేదు. ఇప్పుడు మోడీ ఎందుకు ఆపాడు? మోడీ దుష్టుడేం కాదు, ఇక్కడ భారతదేశం దుష్టులు, అదే ప్రజల్ని ఇబ్బంది పెడతాం భారతదేశం కాదు. ఎందుకంటే అది మూర్ఖుడు పాకిస్తాన్. ఎన్ని పుల్వామాలు తట్టుకుంటాం, ఎన్ని 4 యుద్ధాలు చేశారు, అయినా మనసు మార్చుకుంటా. ఈ మూర్ఖుడు మనసు మనం రంజింపజేయలేకపోతున్నాం కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యుద్ధం చేస్తే ప్రజలు చనిపోతారు. కానీ బుద్ధి చెప్పాలంటే పాకిస్తాన్కి ఒక గుణపాఠం, అంటే యుద్ధం చేయకుండానే సింధు నది జలాలను పక్కన పెట్టేసి నిలిపివేసి యుద్ధ పరిస్థితి వచ్చేసింది. సో ఇది ఒక బుద్ధి. ఇప్పుడు ప్రజలకు ఒక అవకాశం ఉంది, అరే ఈ పరిస్థితుల్లో చిన్న పరిస్థితి పహల్గాం అటాక్ చేస్తేనే ఇండియా ఇది చేసింది, ఇప్పుడు మీరు వెళ్ళి దాడి చేస్తే ఇంకా చేస్తుంది, మీరు ఏదోటి వెళ్ళండి, ఇండియాకి తీవ్రవాదం ఆపండి, మనకు ఉన్నది చాలు, మనం దీంతో సంతృప్తి పడదాం, లేకపోతే మనందరం చనిపోతామని ప్రజల్లో తిరుగుబాటు వస్తే పాకిస్తాన్ ఆర్మీ ఎంత అండి, ప్రజల్లో తిరుగుబాటు వస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ ఎంత? ఇది భారత వ్యూహం. అంటే యుద్ధం లేకుండానే యుద్ధ పరిస్థితి తీసుకొచ్చింది. పంజాబ్, సింధు 2 స్టేట్లు ఉండే, పంజాబ్ ఏది సింధు, పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్, ఈ రెండింటి మధ్య ఆల్రెడీ జల వివాదం. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు జల వివాదం వస్తే మనం ఎంత బాధపడుతాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చిన్న జల వివాదం ఎలా ఉంటుంది, ఇది యుద్ధ వాతావరణం ఉంటుంది. అది అసలే పాకిస్తాన్ 2 స్టేట్లు కొట్టుకునే స్థితి. ఈ ఆర్మీ జనరల్ పంజాబ్ ఆయన, సింధు ఆర్మీ ఉంది, సింధు ఆర్మీ పంజాబ్ ఆర్మీ మీద తిరగబడుతుంది, సింధు ప్రావిన్సు ప్రభుత్వాలు పంజాబ్ మీద తిరగబడుతున్నాయి. చూసారు తిరుగుబాటు వచ్చేసింది. సో ఈ జల వివాదం పాకిస్తాన్ డివైడ్ అవ్వడానికి వెళ్తుంది, పతనానికి వెళ్తుంది. అంటే మేము తీవ్రవాదాన్ని ఆపితేనే మేము సింధు నది ఇస్తామన్నా కదా భారతదేశం, ఇది. సో ఒక అద్భుతం అనేది జరుగుతుంది.